విశ్వ విజేతగా నిలుస్తోంది. వరుసగా ప్రపంచ కప్లు సాధిస్తూ గోల్డెన్ ఎరాని కొనసాగిస్తోంది. ఇప్పుడు ఇది ఇండియాకి ప్రపంచ కప్ల కాలమేనంటున్నారు నిపుణులు. కొద్దిగా ఆత్మవిశ్వాసం, మరికొంత ప్రోత్సాహం అందిస్తే అమ్మాయిలు ఆకాశాన్ని ముద్దాడేస్తారు. యావత్ ప్రపంచమే శభాష్ అనేలా విజయ గర్వంతో తిరిగొస్తారని రుజువు చేస్తున్నారు అమ్మాయిలు. అదే ఆత్మవిశ్వాసంతో మొన్న వన్డే క్రికెట్ లో ప్రపంచ కప్ ని అందుకున్నారు. ఆ తర్వాత అందుల ప్రపంచ కప్ ని సైతం భారతీయులు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా స్క్వాష్ లో వరల్డ్ కప్ ను సైతం సొంతం చేసుకున్నారు మన వాళ్ళు. జోష్నా చిన్నప్ప, అనహత్ సింగ్, అభయ్ సింగ్, సెంధిల్ కుమార్లతో కూడిన మిక్స్డ్ జట్టు తొలిసారి విశ్వ విజేతగా నిలిచి ప్రపంచ చరిత్రలో స్థానం దక్కించుకుంది. గత ఎన్నో ఏళ్లుగా స్క్వాష్ ఆటలో మన దేశం ఉన్న వరల్డ్ కప్ ని సాధించడం మాత్రం ఇదే తొలిసారి. జోష్నా చిన్నప్ప 39 ఏళ్ల ఈ తమిళ క్రీడాకారిణి స్క్వాష్ ఆటలో మేటి. 2003లో ప్రొఫెషనల్ ప్లేయర్ గా మారిన జోష్నా ప్రపంచ ఛాంపియన్షిప్ లో 2 స్వర్ణాలు, 3 కాంస్యాలు సాధించారు. కామన్వెల్త్ లోన ఓ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఇండియన్ స్క్వాష్ క్రీడలో మరో మెరుపుతిగా అనహత్ సింగ్. ఢిల్లీకి చెందిన అనహత్ క్రీడా కుటుంబం నుంచి వచ్చారు. అమ్మ నాన్న హాకీ ప్లేయర్స్. అక్క సమైరా స్ఫూర్తితో స్క్వాష్ క్రీడలోకి అడుగుపెట్టింది. 2019లో బ్రిటిష్ జూనియర్ ఓపెన్ గెలవడంతో అనహత్ విజయ ప్రస్థానం మొదలైంది. 14 ఏళ్లకే కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరపున బరిలోకి దిగింది అనహత్. 2022 ఆసియా క్రీడల్లో కాంస్యాలు, ఈ ఏడాది ఏకంగా వరల్డ్ కప్ తో పాటు ఆసియా ఛాంపియన్షిప్ లోను పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది అనహత్. స్క్వాష్ లో భారత్ కి ప్రపంచ కప్ ని అందించడంలో అభయ్ సింగ్, సెంధిల్ కుమార్లది సైతం ప్రత్యేక పాత్ర. ఈ ఇద్దరు చెన్నై చిన్నోళ్లు వరుసగా విజయ సోపానాలు అందుకున్న వారే. 27 ఏళ్ల సెంధిల్ కుమార్ 2022, 2024 ఆసియా ఛాంపియన్షిప్ లో టీం డబుల్స్ లలో స్వర్ణాలు సాధించాడు. ఇక స్క్వాష్ జట్టులోకి దూసుకొస్తూనే స్టార్ అయ్యాడు 27 ఏళ్ల అభయ్ సింగ్. ఆసియా ఛాంపియన్షిప్ లో డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ లో 5 స్వర్ణాలు కైవసం చేసుకున్నాడు. ఈసారి ప్రపంచ కప్ టీంలో కీలక పాత్ర వహించాడు. మరో స్వర్ణాన్ని కూడా ముద్దాడాడు ఈ తమిళ తంబి.